వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో మంచి రెసిపీతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటంటే గ్రీన్ చికెన్. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే ఆల్రెడీ చూసేస్తున్నారు అనుకోండి, ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటాను కదా. ఏం లేదండి, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. సరే అక్క ప్రాసెస్ చెప్పే అంటారా? సరే చెప్పేస్తా, వినేసేయండి. ముందైతే నేను ఒక 1/2 కిలో చికెన్ అయితే కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. అది వీడియోలో చూపించలేదు అంతే. ఇప్పుడు మనం చేసుకునేది గ్రీన్ చికెన్ కాబట్టి సో మనం గ్రీన్ కలర్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక మిక్సీ జార్లోకి మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట, అంటే టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఒక 5-6 తీసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా, కొన్ని జీడిపప్పులు అండ్ కొంచెం ఉప్పు వేసి మంచిగా పేస్ట్ చేసి పక్కకైతే పెట్టేసిన. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఫ్రెష్ది అయితేనే టేస్ట్ బాగుంటుందని చెప్పి కొంచెం అయితే దంచుకున్నాను, చిన్న రోలు. ఆ రోల్లో అయితే వేసి దంచుకున్నాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కకు పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని, మీ దగ్గర మసాలా ఐటమ్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి. ఇవి అని ఏం పర్టికులర్గా లేదు. అవి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ కొంచెం అల్లం పేస్ట్, మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాక అల్లం పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకున్నాక కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మనం వాష్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలి. చూసారుగా వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, అలా కుక్ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న గ్రీన్ కలర్ పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే ఆ పేస్ట్ పచ్చివి కాబట్టి అన్నీ పచ్చి వాసన పోవడానికి అదే ఉడికించుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. అలా ఉడికిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అయినా ఏం పర్లేదు, అది గ్రీన్ చికెనే కాబట్టి గ్రీన్ కలర్లోనే ఉంటుంది అన్నమాట. మళ్ళీ కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి, మంచిగా స్మెల్ రాకుండా, నీచు వాసన రాకుండా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇంకా మూత తీసి చూసుకుంటే దగ్గరికి అవుతుంది. కొంచెం అలా దగ్గర అయినప్పుడు ఇంకా మళ్ళీ కలిపేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే అంతే, అయిపోయాయి, మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా సింపుల్ అండి, పెద్ద ప్రాసెస్ ఏముండదు. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఆహా, ఇంకా మాటలు ఉంటాయా. చికెన్ లవర్స్కి అయితే అసలు చికెన్ అంటేనే పడి చచ్చిపోతారు. అందులో వెరైటీస్ ఎన్ని ఉంటే ఏంటి అని ఫీల్ అయిపోతారు, చికెన్ ఉంటే చాలు అని, నాలాగా అన్నమాట. కానీ చికెను డైలీ తినేవాళ్ళు, బాగా ఎక్కువ చికెన్ తీసుకునే వాళ్ళు వెరైటీస్ ట్రై చేస్తూ వండుకొని తినడం బెటర్. ఎందుకంటే రొటీన్గా ఒకటే తిన్నా కూడా టేస్ట్ అంత ఇది అనిపించదు. అదే కొంచెం డిఫరెంట్గా చేసుకొని తింటే మాత్రం టేస్ట్ మస్తు ఉంటుంది అన్నమాట. ఇంకా మనం చేసుకొని తినాలి అనుకుంటే ఏదైనా సరే ఎంత పెద్ద ప్రాసెస్ అని అనిపించదు. మనం ఇష్టంతో చేసుకొని తింటే అబ్బా ఇప్పుడు అది చెయ్యాలా దేవుడా అంటేనే కష్టమవుతుంది. నాలాగా చాలామంది ఉంటారన్నమాట. అట్లా నేను కూడా బద్ధకస్తురాలనే. నాకు అసలు చేసుకొని తింటే అయిపోతుంది దబా దబా అన్న ఆలోచనలోనే ఉంటా. ఇలా చేసుకొని తిందాం, అలా చేసుకొని తిందాం అని ఉండదు. కానీ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వస్తే మాత్రం ఇలా చేసుకొని తింటాను అన్నమాట. ఏదో మీకు చూపించడానికి అలా గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నావు, కానీ లేకపోతే అట్లా గిన్నెలోనే ఉంచేస్తా. అంత ఇదిగా ఏం తీసి పక్కకు అట్లా పెట్టేం చేయను. ఇంకా తింటున్నప్పుడు చూడాలండి, అబ్బా స్వర్గం అనుకోండి. చికెన్తో తింటే ఒక్కొక్క ముద్ద అలా జారిపోతుంది గొంతులోకి, అంత బాగుంటుంది. సో వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. బాయ్.